నన్ను కాపాడండి, నన్ను మానభంగం చేయబోతున్నాడు. ఏమిందమ్మా? వీడు ఒంటరిదాన్ని చేసి నన్ను బలాత్కారం చేయబోయాడండి. మానభంగం చేయటం ఏంటి? ఇది నీ కాన్సెప్టే కదా. ఏ ఆడపిల్ల అయినా నన్ను బలాత్కారం చేయమని కాన్సెప్ట్ చెప్తుందా అండి? అసలు ఎవరు బొమ్మ నువ్వు? నా పేరు శాంతి అండి. మా ఆయనతో గొడవపడొచ్చి ఇతను మంచివాడని నమ్మి ఇక్కడ తలదాచుకుందామని వచ్చాను. తల దాచుకుందామని వచ్చిన అమ్మాయిపై బలాత్కారం చేస్తావారా? లేదు, తన అబద్ధం చెప్తుంది. ఈ అమ్మాయి కోసం నేను వెతుక్కుంటూ ఇంటికొస్తే అలాంటి వాళ్ళెవరూ లేరని చెప్పావు కదరా. నువ్వు అబద్ధం చెప్పావని తెలిసినప్పుడు నీ వీపు పగలగొడతాను అని చెప్పాను. అయినా నువ్వు అమ్మాయిని మానభంగం చేయటానికి రెడీ అయిపోయావు. మీ అల్లుడు బయటికి రావాలంటే మా తమ్ముడు విడుదల కావాలి. వాడి మీద మీరు పెట్టింది తప్పుడు కేసని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే? ఇప్పుడు మా సూర్య పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి? చూడండి, నా అల్లుడు అరెస్ట్ అయింది మానభంగం చెయ్యబోయాడు అనే కేసులో మాత్రమే. కానీ నీ కొడుకు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మర్డర్ కేసు ఎంత పవర్ఫుల్లో మానభంగం కేసు కూడా అంతే పవర్ఫుల్. అబ్బచ్చా, మాకు తెలియదు మరి. బెటకారాలొద్దు. బాబ్జీ తప్పించుకోవడానికి వీలు లేకుండా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పైగా తన దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉంది. మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలే. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వారి సాక్ష్యం చెల్లదు. ఆ విషయం మీకు తెలుసా? అయినా నా అల్లుణ్ణి జైలుకి పంపటానికి మీకు ఒక్కటే దారుంది. కానీ నేను తలుచుకుంటే జైల్లో ఉన్న మీ తమ్ముణ్ణి లేపేయడానికి 100 దారులు, 100 మంది మనుషులున్నారు. ఏంటే ఏంటే ఏం చూసావే? నిన్ను 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 చంపేస్తా. నిన్ను నిన్ను చంపేస్తాను. నా పీకే పట్టుకున్నావు కదా, జైల్లో నీ కొడుకు పీకని కూడా ఇలాగే 10 మంది పట్టుకుంటారు. ఊపిరాడనివ్వకుండా చేసి చంపి పారేస్తారు. దుర్మార్గురాలా? లేదా జైలర్ మనకి తెలిసినవాడు అయి ఉండాలి. అదీ కాదంటే ఏ మినిస్టర్ రేంజ్లోనూ హై ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎలా అయినా మమ్మల్ని వాడి దగ్గరికి వెళ్లి ఏర్పాటు చేయించండి లాయర్ గారు, మీకు దండం పెడతాను. మీరేం వర్రీ కాకండమ్మా. రంగనాయకి ఎంత డేంజర్ మనిషి అయినా జైల్లో ఉన్న మనిషిని చంపడం అంటే అంత ఈజీ కాదు. నేను మీకు చెప్పిన వాటిలో ఏదో ఒక దారి ఆలోచించి మీరు మీ తమ్ముణ్ణి కలిసే ఏర్పాటు చేస్తాను.
ధైర్యంగా ఉండండి. సరే లాయర్ గారు, నేను వస్తానండి. మంచిది. వస్తానండి. మేడం, ఆ అన్నం పాడైపోయింది. అలాంటి అన్నం కుక్కలు కూడా తినవు మేడం. అందుకే కదా నీకు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారండి? ఏయ్, నేనెలా మాట్లాడాలో నువ్వు నాకు నేర్పిస్తావా? ఇది నా ఇలాకా. ఇక్కడ నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి. నువ్వు చెప్పినట్టు నేను మాట్లాడటం కాదు. అర్థమైందా? మేడం, మీరొక బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏ, నా ఇష్టం అని చెప్పాను కదరా. నోరు మూసుకుని పెట్టింది తిను. నాకు అది కావాలి ఇది కావాలి అనడానికి ఇదేమి నీ అయ్య బుక్ చేసిన 5 స్టార్ హోటల్ కాదు. తిను. నేను తినను. ఏయ్, తిండి తినకపోతే చస్తావో లేదో తెలియదు కానీ ఇప్పుడు తినకపోతే నా చేతిలో చస్తావు. ఏయ్, ఏంట్రా చూపు? వెళ్ళి తిను. తింటావా లేదా? నేను 5 నిమిషాల్లో మరో రౌండ్కి వస్తాను. అప్పట్లోగా తినలేదో తోట తీస్తాను. శవాన్ని తీసుకెళ్ళటానికి రెడీగా ఉండండి. ఏం కూసావే? ఏం కూసావే? అమ్మా ఆగమ్మా, ఉండమ్మా, ఉండమ్మా. ఏంటమ్మా ఇది? మీ ఇల్లు అనుకుంటున్నారా, జైలు అనుకుంటున్నారా? చూడండి, మీ ముందే అమాయకుల మీద ఎలా దౌర్జన్యం చేస్తోందో. నువ్వు అమాయకురాలువా? ఉండమ్మా, ఆగమ్మా. అది కావాలనే రెచ్చగొడుతుంది. అవును, ఇప్పుడు గొడవ పడితే తమ్ముడిని కలవనివ్వరు. నీ పవర్ ఏంటో నాకు తెలుసే, కానీ లోపల నా పవరే పనిచేస్తుంది. అదేంటో చూపిస్తా. ఏ, అడ్రస్ లో లేని దానివి నువ్వే లోపల వ్యవహారాలు చక్కబెట్టగలిగితే గుండం ఇక్కడ. ఏంటి రంగనాయకి? ఎప్పుడో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూశాను. మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యో? ఏ కేసులో వచ్చావు? అయ్యో, నేను ఏ కేసులో రాలేదు మేడం. మీరిక్కడ జైలర్ అని తెలిసి మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చాను. అవునా? మరి ఈ ఇద్దరెవరు? వీళ్ళు మా వెధవలే. ఓ 2-3 గంటలు వీళ్ళు లోపల ఉండడానికి మీరు పర్మిషన్ ఇస్తే చిన్న పనుంది, చూసుకుని వెళ్ళిపోతాం. పనా? ఏం పని? చిన్న పని మేడం. మీరు కాసేపు కోఆపరేట్ చేస్తే మీ జైల్లో చైతన్య అని ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ఓ ఖైదీ ఉన్నాడు. ఎవరు? ఎర్రగా బుర్రగా ఉంటాడు కుర్రాడు, వాడేనా? అవును మేడం, వాడంటే నాకు పగ మేడం. ఎందుకో తెలీదు కానీ వాణ్ణి చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. వాణ్ణి జైల్లోనే చంపుతానని ఒకరి దగ్గర శపథం చేశాను. శపథం నెరవేర్చుకోకపోతే ఈ రంగనాయకి క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నా ముందే జైల్లో ఖైదీని చంపాలని మాట్లాడుతున్నావు? అయ్యో, కోపడకండి మేడం. మీరు తలుచుకుంటే అదెంత పని చెప్పండి. నీకు పగుంటే నేనెందుకు కోఆపరేట్ చేయాలి? ఒక 10 లక్షలు ఇచ్చుకుంటాను మరి. 10 లక్షలా? నమ్మకం లేదా? అరే,
అల్లుణ్ణి చంపడం వీళ్ళిద్దరి వల్ల అవుతుందా? పర్వాలేదు, వీళ్ళు మర్డర్ చేయటంలో చేయి తిరిగిన వాళ్లే. చంపడం ఎవరైనా చంపుతారు, కానీ కావాలని చంపినట్టు తెలియకుండా చంపడం కావాలి. రేయ్, మేడం 995619 వాళ్ళిద్దరిని నేను పిలుస్తున్నాని పిలుచుకురా. అలాగే మేడం. వెళ్ళు. ఏమండి, మీకు ఇది న్యాయం కాదు. మా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇలా లాక్కొచ్చేయడం అన్యాయం. అవును, అన్యాయమే. ఎవరు కాదన్నారు? నువ్వా రాక్షసి? ఇదంతా నువ్వు చేసిన పనా? అవును, నిన్ను లోపలే సమాధి చేసేమని నా దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేసుకుంది. ఓహోహోహో, నా దశలే జాలిగుండే. ఎవరైనా నా దగ్గరకొచ్చి సాయం అడిగితే చేయకుండా ఉండలేను. ఒక బాధ్యత గల ఆఫీసర్ అయ్యుండి తనతో చేతులు కలపడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు? లేదురా. ఏం చేయమంటావు? నీ పెళ్ళాం అన్యాయంగా నా అల్లుణ్ణి మానభంగం కేసులో ఇరికించి లోపలేసింది. మా అల్లుణ్ణి విడిచిపెట్టండి అని మీ బాబుని రిక్వెస్ట్ చేశా, కానీ వాడు నా మాట వినలేదు. అసలు నేనేం తప్పు చేశాను? ఎవరికి ఏం అన్యాయం చేశాను? ఈవిడ కూతురు చావలేదు, అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారు. తెలుసా మీకు? ఏయ్, అవన్నీ నాకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కోర్టు నిన్ను లోపలేమంది వేసా. ఈవిడేదో రిక్వెస్ట్ పెట్టింది, అది ఇప్పుడు అమలు చేస్తాను. రేయ్, వస్తున్నా మేడం. ఇదేంటి, సెల్లో ఉండాల్సింది నేను ఒక్కనే కదా? వీళ్ళంతా లోపలికి వచ్చారేంటి? జైల్లో ఖైదీలు ఎక్కువయ్యారు నాన్నా. సెల్స్ సరిపోవడం లేదు, అందుకే వీళ్ళు కూడా నీతో సెల్ షేర్ చేసుకుంటారు. పైగా నువ్వు భయస్థుడివి, పిరికివాడివని నీకు సెక్యూరిటీ ఎక్కువివ్వమని రిక్వెస్ట్ చేశారు. సో వీళ్ళు నీ సెక్యూరిటీ సంగతి చూసుకుంటారు. మేడం, పద రంగనాయకి. నా మీద పడతాంటారు నువ్వు. అమ్మా, ఎరా, వీడియో తీసావా? తీశాను మేడం. ఆగండి, చెప్పేది మీకే. Huh?
ఉంటారేంటి? దానిని ఆపండి. ఏదైనా చేయండి మేడం. అలా చూస్తూ ఉంటారేంటి? ఆపండ్రా దాన్ని. అరే దాన్ని ఆపండ్రా. హుసై నువ్వా? ఏంటి ముసుగులు తీసేది? చాలా. ఏయ్ ఏయ్ లలిత, పూర్ణి, ప్రగతి, మీరా, ధనంజయ్, సార్ పదండి 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 త్వరగా. జగదాంబ, వాట్ ఈస్ దిస్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. కాకపోతే షట్ అప్. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నావని, ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నావని. సరే, పద్ధతి మార్చుకుంటావు అనుకున్నాను. నువ్వేం చేశావు? సార్ అదేం లేదు సార్. సార్ ఇదంతా నా మీద గిట్టని వాళ్ళు చెప్పిన కట్టు కదా. ఇదిగోండి, వీళ్లే గొడవ చేయడానికి వచ్చారు. ఏంటి? మేం గొడవ చేయడానికి వచ్చామా? రూల్స్ ప్రకారం ములాఖత్ లో మా వాళ్ళని కలవడానికి వచ్చాం. కలవనించావా నువ్వు? వాణ్ణి కలవకుండా ఆటంకం కల్పించి టైం అయిపోయిందని చెప్పి మా ముందే వాణ్ణి గొడ్డును బాదినట్టు బాదావు. ఏయ్ ఏంటి లేనిపోనివన్నీ చెప్తే ఆయన నమ్ముతారనుకుంటున్నావా? సార్ వీళ్ళ మాటలు నమ్మకండి సార్. అసలు మాయ చేసే ఉద్దేశమే లేకపోతే వీళ్ళు మారు వేషాలు వేసుకుని ఎందుకు వస్తారు? జైలర్ అయ్యుండి రౌడీలా ప్రవర్తిస్తున్నావు. ఒక అమాయకుడు ప్రాణాలు తీయాలని చూశావు. సిగ్గనిపించట్లేదు? నువ్వు చేసిన పని వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే తన్ని లోపలేసి ఉండేవాడిని. 6 నెలలు నేను సస్పెండ్ చేస్తున్నాను. సార్ నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. గెట్ అవుట్. హే సెంట్రీ, సార్ నువ్వు రావయ్యా. చెప్పండి సార్. ఆ 4 రాక్షసుల్ని తీసుకెళ్లి డార్క్ సెల్ లో పడేయండి. మంచినీళ్లు కూడా ఇవ్వద్దు. అలాగే సార్. ఆగో, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక నాకేం పనుందండి? నీతో మా జైలుకి చాలా పనుంది. ఈవిడ్ని తీసుకెళ్లి తెల్లారే వరకు అన్ని పనులు చేయించండి. డే ఎఫెక్ట్ లో ఓకే, నైట్ ఎఫెక్ట్ లో పనులే ఉంటాయి. బాత్రూంలు కడిగే పనుంటుంది. బాత్రూమ్ లో ధనుంజయరావు గారు, మా డిపార్ట్మెంట్ మనిషి వల్ల మీరు మీ అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డారు. దానికి నేను సారీ చెప్తున్నాను. ఇక నుండి చైతుకి ఇక్కడ ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరిద్దరూ ఎవరో వీళ్ళకి ఏమవుతారో నాకు తెలియదు గాని ఒక అమాయకుడి ప్రాణాలు కాపాడారు. రియలీ అప్రిషియేట్ యూ. చైతు, కమ్ విత్ మీ. చైతు, చైతు, నువ్వేం కంగారు పడకు. నువ్వు తొందరలోనే రిలీజ్ అవుతావు. నాకిప్పుడు ఆ నమ్మకం వచ్చిందక్క. అవును, నీ పేరేంటి? గుండమ్మ.
అది నా పేరు. నా పేరు కూడా అదే పెట్టారు. నువ్వు సమయానికి రాబట్టి మాకెంతో హెల్ప్ చేసావు. ఇక మీ ఫ్రెండ్ని కలుద్దామా? కలిసాంగా. నేను ఫ్రెండ్ అని చెప్పింది మీ తమ్ముడు చైతు గారి గురించే. నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా, ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని కాచుకుంటావు కదా, అలా మమ్మల్ని కాచుకోలేవా? నీ దగ్గర ఇదొక్కటే మాకు నచ్చదు సూర్య. అందరూ నువ్వు చెప్పినట్టే వినాలనుకుంటావు. నేనే మీ మీద పెత్తనం చేయాలని అనుకోవడం లేదు వదినా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన్ని విడిపించడానికి మనకున్న దారుల్ని మనమే మూసేసుకున్నట్టవుతుంది. అందుకే చెప్తున్నాను. మాకు తెలుసు నువ్వు మారవు. ఒంటి మీద యూనిఫామ్ వచ్చిందిగా, పాత పొగరు మళ్ళీ వచ్చింది. మీరేమైనా అనుకోండి, ఆ రంగనాయకి బయటున్నంతకాలం మీరు జాగ్రత్తగా ఉండాలి. నా పర్మిషన్ లేకుండా ఇంట్లో ఎవరూ బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. మన మీద ఆర్డర్ చేస్తుందేంటక్క? పోలీస్ అని పొగరు. దాని ఆర్డర్స్ ని దాని కింద పనిచేసే వాళ్ళు ఫాలో అవుతారేమో, మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అక్క, ఒకరికి ముగ్గురు ఉన్నాం. సూర్య అంటున్నట్టు ఆ రంగనాయకి గనుక మన మీద అటాక్ చేయిస్తే కాళ్ళు చేతులు విరిచి పడేద్దాం. అవును, సూర్య వద్దన్నందుకైనా మనం గుడికి వెళ్లి తీరాల్సిందే. పదండి, పదవే. అమ్మ వద్దంది కదా, వెళ్తే కోపడుతుందేమో అత్తయ్య. అదేవత్తే మన మీద కోపడ్డానికి. మేమున్నాం కదా, ఏమన్నా అంటే మేం చూసుకుంటాంలే. ఏంటి ఆలోచిస్తున్నావు? మొక్కు చెల్లించడానికే కదా వెళ్తుంది. నన్ను బెయిల్ మీద విడిపించడానికి బెయిల్ కోసం పిచ్చెక్కిన పిచ్చుకుక్కలా తిరుగుతుంది. ఏదో టైంలో వచ్చేస్తుంది. మేడం, ఏదో బుద్ధి తక్కువై ఈ పని చేశాను. మీరు బెయిల్ ఇస్తే లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. బుద్ధిగా ఉంటాను. బుద్ధిగా ఉండడానికి నువ్వేమైనా బుద్ధుడివేంట్రా? కొంత్రి వెధవే. కాదు, నా అల్లుడు ఉత్తమ పురుష్. అదిగో మా అత్త వచ్చేసింది. నువ్వేంటిలా వచ్చావు? అది మా లాయర్ చెప్తాడు. సూర్యకాంతం, ఏమైంది? నీకింకా క్లారిటీ వచ్చినట్టు లేదు కదా? ఏంటి కొడతావు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుందని ఇందాకే చెప్పింది అత్త. సూర్యకాంతం కాదు, సూర్యకాంతం గారు లేక మేడం గారు. చాయిస్ ఈజ్ యువర్స్. నీ చేతిలో ఉన్న పవరే నిన్నింత పొగరుగా మాట్లాడిస్తుంది. మైండ్ వాయిస్లు వేసుకుంటే లాటి గొంతులు దిద్దుతాను. వచ్చిన పనేంటో చెప్పు. మా అల్లుడిగా ఏంటమ్మా మాటి మాటికి చెయ్యాడింపు? గూపు వాచిపోతోంది. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు కదండి, మరెందుకు కొడుతున్నారు? రెస్పెక్ట్ నాకివ్వమన్నాను, వాడికి కాదు. అల్లుడు గారేంటి నాకు నచ్చదు. అదే మేడం, సెల్లో ఉన్నటువంటి ఆ పనికిమాలిన వెధవకి, దరిద్రపు కొట్టు వెధవకి, నీచ నికృష్టపు వెధవకి. నోర్మీరా, నీ చేత్తో ఆ ఎదవకి బెయిల్ ఇవ్వడానికి పేపర్స్ తీసుకొచ్చాను మేడం. బెయిలా? అంటే మీరు బాబ్జీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆయనకి జామీన్ ఇమ్మని పూర్చీకత్తిగా
తను ఉంటానని ఈ ఏరియా కార్పొరేటర్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చాం మేడం. ఇదిగోండి. వీడు అటెంప్ట్ చేసింది మగాడి మీద. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎవిడెన్స్ ఎక్కడి నుంచి తేవాలి? ఏంటంటే ఇందాక ఒంటి మీద చేయేస్తే ఊరుకోనన్నావు, ఇప్పుడు నగల మీద చేవేస్తే ఊరుకోనంటున్నావు. ఏదైనా ఒక్క మాట మీద ఉండండి ఆంటీ. ఓరి పాపాత్ముడా, ఆడవాళ్ళని చిన్నపిల్లలు ఏడిపిస్తే నరకానికి పోతారా? సారీ బేబీ, నరకానికి కాదు, నగలు తీసుకుని బార్కి వెళ్ళిపోతాం. ఇవ్వండి నగలు. ఇవ్వండి నగలు, ఇవ్వండి. తప్పుకోవే. సూర్య సూర్య సూర్య, వాళ్ళు మా నగలని తీసేసుకున్నారు. ఒరేయ్, మీ పాలిట యమధర్మరాజు వచ్చింది చూడండి రా. మర్యాదగా మా వదిన నగలు వాళ్ళకి ఇవ్వకపోతే ఒక్కొక్కరి పుచ్చ పేలిపోతుంది. యారా, సూర్యకాంతం అడ్డు వస్తే 4 తగిలించి రోడ్డు మీద పడేయమని మేడం చెప్పింది కదా. చేతిలో గన్నుంది. ఏయ్ సూర్యకాంతం, చేతిలో గన్నుందని బెదిరిస్తున్నావా? నువ్వు పెద్ద తోపు అని తెగ బిల్డప్ ఇస్తున్నారు. నిజంగా నువ్వు అంత తోపువైతే నీ అధికారాన్ని గన్నుని అడ్డు పెట్టుకుని ముందుకు రావడం కాదు, అవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని ఎదిరించు, అప్పుడు ఒప్పుకుంటాం. ఇదేంటి, నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్లాల్సిన అత్త అడ్రస్ లేకుండా పోయింది. ఇందాక సూర్య కోటింగ్ భయపడి కొంపదీసి పారిపోయిందా? వచ్చారా? చెప్పిందంత గుర్తుందిగా? ఉంది మేడం. ఇంతకీ ఆ లలిత బ్యాచ్ని కాపాడడానికి సూర్యకాంతం వచ్చిందా? వచ్చిందండి. శుభ్రంగా తన్నారా? బాగా తన్నిందండి. అంటే వరుస పెట్టి వాయించేసింది మేడం. ఆడదాని చేతిలో తన్నులు తినడానికి సిగ్గులేదురా? ఆవిడ అందరిలా కాదు మేడం, ఫైర్ బ్యాండ్ మేడం. తన్నులు తింటే తిన్నాం కానీ మిస్టేక్ ఎక్కడ చేయలేదు మేడం. మీరు చెప్పినట్టే నగలు దొంగతనం చేయడానికి వచ్చినట్టు నటించాం. సూర్యకాంతం నమ్మింది. అమ్మయ్యా, బతికించారా? లేదంటే అనుమానం లేకుండా నా మీదొచ్చి పడేది. సరిగాని మన ప్లాన్ అనుకున్నట్టే జరిగిపోవాలి. బాంబులు తెచ్చారా? ఇవ్వగోండి మేడం. వేసేద్దాం మేడం. ఏంటి మేడం? ఆ తొందరే వద్దనేది. చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు నేను లోపలికి వెళ్లి లోపలున్న వాళ్ళని మాటలో పెడతా. ఆ తర్వాత టైం చూసుకుని మీరు బాంబులు తీసుకుని లోపలికి రావాలి. అలాగే మేడం. ఆ తర్వాత సెల్లో ఉన్న మన బాబ్జీ గారిని
విడిపించి తీసుకెళ్ళాలి అంతే కదా? కాదు, ఒక్కడనే కాదు, స్టేషన్లో ఉన్న మిగతా ఖైదీలందరినీ కూడా విడిపించాలి. వాళ్ళందరినీ విడిపించడం దేనికి మేడం? బాబ్జీనొక్కడనే విడిపించుకుని తీసుకుపోతే సూర్యకాంతానికి నా మీద అనుమానం వస్తుంది. అదే ఖైదీలందరినీ విడిపించుకుని తీసుకెళ్తే ఏ నక్సలైట్లో అనుకుంటారు. అర్థమైంది కదా? అర్థమైంది మేడం, మీరు వెళ్ళండి. సూర్యకాంతం, ఏయ్ సూర్యకాంతం! ఏంటి మా మేడం గారిని పేరు పెట్టి పిలుస్తున్నావు? అది నీకు మేడం రా, నాకేంటి? నేనేమన్నా దాని కింద ఉద్యోగం చేస్తున్నానా? ఇందాక ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేస్తే అన్నిసార్లు దౌర్జన్యం పనికిరాదు. అత్త, లాయర్ని తీసుకురాకుండా ఒక్కదాని వచ్చి డైలాగులు చెప్తున్నావేంటి? కన్ను పడుతుందేంటి? అవును, మా అల్లుడికి ఇక్కడ సరిగా ఫుడ్ పెట్టడం లేదంట. కూల్ వాటరు కూల్ డ్రింక్ అయినా ఇవ్వటం లేదంట. కూలింగ్ వాటర్ కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి ఇదేం గెస్ట్ హౌస్ కాదు, జైలు. ఇందాకే ఆయనకు టిఫిన్ పెట్టాం, పీకల దాకా మెక్కాడు. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? కస్టడీలో ఉన్న నేరస్తుని మీ కళ్ళ ముందే విడిపించుకుని పోయారంటున్నారు. ఇప్పటి వరకు నా సర్వీస్లో ఎప్పుడు ఒక్కరు కూడా వేలెత్తి చూపించలేదు. ఇప్పుడు మీ అందరి అసమర్థత వల్ల ఆ పరిస్థితి వచ్చింది. పై ఆఫీసర్ క్వశ్చన్ చేస్తే నేనేమని సమాధానం చెప్పాలి? సారీ మేడం. నేను ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను. ఏమైందమ్మా? సెల్లో ఉన్న బాబ్జీని ఎవరో వచ్చి విడిపించుకుని వెళ్ళిపోయారంట మావయ్య. నాకిప్పుడు అర్థమవుతుంది. బాబ్జీని తప్పించడానికి వదిలిన మీద అటాక్ చేసి నన్ను డైవర్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా రంగనాయకి పనే అయ్యుంటుంది. చూస్తాను, నా నుంచి వాడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఆవిడ చెప్తుందంత అబద్ధం. అయితే నిజమేంటో నువ్వే చెప్పు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడానికి కారణం ఉంది చెప్పను అంటున్నావు. సరే, మరి మా అల్లుడైనా చూపించు. వాడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. చూసారమ్మా, ఇదిగో ఇదో కొత్త నాటకం. మా అల్లుడు పారిపోవటం కాదు, ఈవిడే ఎక్కడికో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేసింది. ఏంటి మేడం, నిజంగానే ఆవిడ అల్లుడిని ఎన్కౌంటర్ చేసేశారా? ఆవిడేదో మతి లేకుండా మాట్లాడుతుంటే మీరు ఆవిడ మాటలు నమ్ముతారేంటి? అయితే ఆవిడ అడిగినట్టు ఆవిడ అల్లుడిని చూపించండి. చెప్తున్నాను కదా, ఎవరో దుండగులు దాడి చేసి తీసుకెళ్లిపోయారు. మీ అండర్లో ఉన్న వాళ్ళు అలా తప్పించుకుని పోవడం మీకు అవమానం కాదా? డిపార్ట్మెంట్లో మీకు చాలా మంచి పేరుంది. ఇది మీకు రిమార్క్గా మిగిలిపోదా? ఎవరొచ్చారో ఎవరు ఎత్తుకెళ్లారో తేల్చడానికి వచ్చాను. లేదు, మా మీద కక్షగట్టి మా అల్లుడిని చంపడానికే మళ్ళీ నువ్వు జాయిన్ అయ్యావు. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు, ఇప్పుడు మా అల్లుడిని కూడా పొట్టన పెట్టుకుంది. దేవుడా దేవుడా! పోలీసుల జులుం, సూర్యకాంతం! పోలీసుల జులుం, సూర్యకాంతం! తన అల్లుణ్ణి సూర్యకాంతం ఎన్కౌంటర్ చేసిందని రంగనాయకి గారు ఆరోపిస్తున్నారు. నాకేం తెలీదని డిఎస్పీ సూర్యకాంతం చెప్తున్నారు. అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడం, స్టేషన్లోంచి ఖైదీలు తప్పించుకుని పారిపోయారని చెప్పడం రంగనాయకి మాటలకి బలం ఇస్తున్నట్టుగా ఉంది.